మన ఏపీలోనే ఫర్ ది ఫస్ట్ టైం ఆలివ్ రిడ్లీ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. హలో సిక్కల్ పీపుల్, మన శ్రీకాకుళం బార్వా బీచ్ లో మొట్టమొదటిసారిగా ఈ ఆలివ్ రిడ్లీ ఫెస్టివల్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీద 2,000కు పైగా తాబేలు పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ సముద్రంలోకి విడిచిపెట్టడం జరిగింది. ఈ ఈవెంట్ లో అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. పారామోటర్ ఫ్లయింగ్, స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్, కయాకింగ్, బీచ్ వాలీబాల్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఆలివ్ రిడ్లీ శాండ్ ఆర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఎలక్ట్రానిక్ వేస్టేజ్ వల్ల సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ సఫర్ అవ్వకుండా ఉండాలని పబ్లిక్ లో అవేర్నెస్ తెప్పించేందుకు ఎలక్ట్రికల్ ఐటమ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఈ ఎలక్ట్రికల్ వేస్టేజ్ ఎంత సాగ్రిగేట్ చేసినా రీసైకిల్ చేయడం చాలా కష్టం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహనలో తెచ్చుకోండి. ఈ ఆలివ్ రిడ్లీ ఫెస్టివల్ అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఓన్లీ బార్వోలోనే కాకుండా మన శ్రీకాకుళంలో కొన్ని ప్లేసెస్ లో ఈ ఫెస్టివల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అలాగే వస్తున్న May 3rd and 4th బార్వా బీచ్ లో ఫుడ్ ఫెస్టివల్, లేదర్ షో, దిమ్సా డాన్స్ ఇలా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ గ్రాండ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ఫుల్ అప్డేట్స్ తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. హలో సిక్కలు బై పాల్గొన ప్రశాంత్.